ఒకవైపునేమో ఎవరు వచ్చినా మేము భూములు ఇచ్చేస్తాము, కార్పొరేట్లకు ఇస్తాము. ప్రతి మంత్రివర్గ సమావేశం తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని భూములు అలాట్ చేశారో లిస్ట్ వస్తుంది. మరి రైతులకు ఏం చేశారు వాళ్ళు? రైతుల సంగతే ఇలా ఉంటే వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, పేదలు, అక్కడ బతుకు తెరువుచు నడుపుకున్న వాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటి? అలాగే అక్కడ భూముల ఆశతోనో లేకపోతే లాభం వస్తుందనో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి రేట్లు ఎంతవరకు వస్తున్నాయి? ఇంత లోపల మేము ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటాము, సేకరణ చేస్తాము, సమీకరణ సేకరణ అని చెప్పి ఎంత గందరగోళం సృష్టించారు. వీటన్నిటికీ ముగింపు ఏమైనా వచ్చిందా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమన్నా ఈ ఏడాదిలో వేగంగా పూర్తి చేశారా? ఉదాహరణకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చి బ్యాంకులకు శంకుస్థాపన ఎప్పటికి పూర్తి అవ్వాలి? కాబట్టి అమరావతిలో పనులు వేగంగా జరగలేదు. అంతకుముందు లేవనెత్తిన సమస్యలకు ముగింపు రాలేదు. జేఏసీలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. 1,000 కోట్ల అప్పు తెచ్చాము, ఇంకా ఆ సంస్థ నుంచి వచ్చింది. అప్పు తేవడం, అప్పు సపోతేసి కట్టడం ఒక తీరు, కానీ అవి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి కదా. రెండవది దశల వారీగా చేసుకుంటూ పోవాలి కదా. అన్నీ అనిశ్చితంగా, అన్నీ ఎడతెగనివిగా ఉంటే ఎక్కడికక్కడ చిన్న చిత్తగా మనుషులు ఏం చేస్తాము? ఈ పని ఇంతవరకు, ఆ పని ఇంతవరకు, హమ్మయ్య అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ అది ఒక పడవ తీరం చేరకపోతే. కాబట్టి ఇది ఒక చాలా తీవ్రమైన పరిస్థితి.